ఎలక్షన్ కోడ్ జూన్ 1 వరకు అంటే లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయ్యే వరకు కూడా అమల్లో ఉంటది కాబట్టి అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ రివీల్ చేయకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్. కాకపోతే దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా అని చెప్పేసి ఒక కొత్త టెర్మినాలజీని తీసుకొచ్చి ఆ విధమైనటువంటి సర్వేలను అయితే రివీల్ చేయడం జరుగుతుంది. ఏపీలో అయితే కొంచెం ఈ అంచనాలు అయితే ఇప్పటి వరకు కొంచెం స్లోగా రివీల్ అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఇంకా 1 or 2 days ఉంది అనగానే మొత్తం ఒక్కదాని తర్వాత ఒకటి రివీల్ చేస్తూ వస్తున్నారు అనమాట. ఇవి డిలే అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎప్పటి నుంచో అందరూ ఎస్టిమేట్ చేస్తున్నట్టుగానే ఎవరు విన్నర్ అవుతారు అనేది ఇప్పుడు ఈ అంచనాలు అయితే క్లియర్ కట్ గా వాళ్ళు చెప్తున్నారు. అందులో మనకు బాగా ఫేమస్ అయింది నాగన్న సర్వే. నాగన్న గారి సర్వే ఒక ఎగ్జిట్ పోల్ అంచనా అని చెప్పేసి ఇప్పుడు రివీల్ అవడం జరిగింది. అది సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉంటుంది, 120 సీట్స్ వరకు వస్తాయి మినిమం అన్న ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో నాగన్న గారి సర్వే అయితే ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆయన అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అంటే డెఫినెట్ గా గెలిచే సీట్లు 96, 96 సీట్స్ ఖచ్చితంగా గెలుస్తారు. ఈ 96 సీట్స్ తోటే మెజారిటీ వచ్చేసింది. వాళ్ళు ప్రభుత్వాన్ని ఫారం చేయడం కన్ఫర్మ్ అయిపోద్ది. ప్లస్ నెక్ టు నెక్ ఫైట్ ఉన్న దగ్గర ఇంకొక 22 సీట్లు డెఫినెట్ గా గెలిచే ఛాన్స్ ఉంది. నెక్ టు నెక్ ఉన్నా కూడా క్లియర్ కట్ ఎడ్జ్ ఉన్నాయి, 22 సీట్స్ ఉన్నాయి. ఈ రెండు కలుపుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నాగన్న గారి అంచనా ప్రకారం 118 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి, 118 పైనే వస్తాయి అనేది వాళ్ళ అంచనా. అయితే అదే పరిస్థితిలో ఎన్డీఏ కూటమికి మనం మాట్లాడుకుంటే 46 స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. 3 నెక్ టు నెక్ ఉన్నాయి, వాళ్ళకి ఎడ్జున్నవి. ఆ రెండు కలుపుకుంటే 49 స్థానాలు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి, ఇంకా ఒక 8 స్థానాల్లో చాలా టైట్ ఫైట్ ఉంది. ఈ 8 స్థానాలు ఎవరికైనా వెళ్ళొచ్చు అన్నటువంటి పరిస్థితులు వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఈ 8 కూడా అటు సైడ్ వెళ్తే 118 + 8 126 అంటే 120 అని వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న మ్యాజిక్ ఫిగర్ అయితే ఖచ్చితంగా టచ్ చేస్తారు. ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారే రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి నాగన్న గారి ఎగ్జిట్ పోల్స్ అంచనా అయితే అభిప్రాయపడుతుంది. యాక్చువల్ ఎగ్జిట్ పోల్స్ రావడానికి మనకి ఇంకొక రోజు సమయం ఉంది కాబట్టి ఈ ఒక్కరోజు తర్వాత మనకి యాక్చువల్ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అందులో కూడా ఇంచుమించు ఇటువంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఇంకా కొంచెం మెరుగైన రిజల్ట్స్ కూడా ఉండే అవకాశం ఉందని మేధావులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరొకసారి ఏర్పడబోతుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు అయితే అభిప్రాయపడుతున్నాయి నాగన్న గారి.